కథ. బండి కొన్నాడు. ఇలా పెట్టే వార్త చూసినావా? అందుకే వచ్చినారా?
తనుల రోడ్డుకు చేరేంత వరకు ఒక గంటన్నర పడుతుంది. ఆడికి పోవాలంటే ఇవ్వాలన్నా కనీసానికి ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయిని తీసుకుపోవాలంటే మాత్రం ఇక మధ్యలో డెలివరీ తప్ప ఇక వేరే ఏం లేదు. ఇక్కడ ఈ నాయకులు ఉన్నారు ఏ నాయకుడు పట్టించుకుంటూ లేడు. వాళ్ళతో కదా ఉచిత లారీలు అప్పుడు ఏమన్నారు అంటే నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడినావు అనుకో మన సీసలు వాళ్ళు కొట్టి పొడతాం అని టాటసుమలు వేసుకొని తిరిగి బెదిరించారు. దాని నుంచి గట్ అయింది రోడ్డు. ఇదైతే పట్టించుకొని నాదులు లేదు. ఇప్పుడు బండి చూస్తే కనబడుతున్నాయి కదా, ఇదే మానేరు అనుకోవాలి. ఇక అంత బాగా అవస్థ అవుతుంది. అటు ఇటు బస్సులో ఈ సీట్లు ఆ సీట్లో పడతారు. బాగా ఇబ్బంది అవుతుంది. పట్టీలు అన్నీ ఇరుగుతూ ఉన్నాయి. పట్టీలు ఇరుగుతున్నాయి. ఈ రోడ్డుకుంటా వెళ్తూ ఉంటారు. మంచిర్యాల, గోదావరి కానీ పెద్దపల్లి జిల్లా 2 జిల్లాలు అనుకున్నటువంటి ప్రాంతం ఇది. నిరంతరం పత్తి మార్కెట్కి వచ్చి మనం గ్రెయిన్ మార్కెట్ జమ్మికుంట పోయేట గ్రెయిన్ మార్కెట్ రోడ్డు కాబట్టి నిరంతరం వేల సంఖ్యలో వెహికల్స్, బస్సులు, అన్ని రకాల వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. కాబట్టి ప్రజలు ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంది. ప్రమాదాలు జరుగుతున్నాయి. దయచేసి ఇప్పటికైనా అధికారులు ఆలోచించి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని మా ఊరు నుంచి మేము గ్రామ ప్రజల తరఫున కోరుతా ఉన్నాం. ఇప్పుడున్న బై ఎలక్షన్ల ముందు ఎక్కడి వరకు అయితే ఎలక్షన్ ప్రాంతం ఉందో అక్కడ వరకు మాత్రమే రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ శౌన్పల్ల ప్రాంతాన్ని ఆనుకొని పెద్దపల్లి ఆనుకున్న ప్రాంతాన్ని మొత్తం ఈ 2-3 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎవ్వరు పట్టించుకోలేదు. ఇది మొత్తం నిర్లక్ష్యంగా అట్లనే వదిలేసారు. ఎలక్షన్ ముందు నీట్గా ఉండాలని రోడ్డు మాత్రం రిపేర్ చేయడం జరిగింది. ఇది ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. దీన్ని రోడ్డు ఇట్లనే ఖరాబ్ అయిపోయింది. వేల లారీలు నడవడం వల్లనే రోడ్డు ఖరాబ్ అయింది అనేది అందరికీ తెలిసిన విషయం. నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూసారు. ఇది సత్యం. ఇసుక వల్లనే, ఇసుక లారీలు పోవడం వల్లనే రోడ్డు ఖరాబ్ అయిందనే విషయం వాస్తవం. కాబట్టి ఏంటిది ఇది పట్టించుకోవద్దా? ఘోరంగా ఉంది. ఈ రోడ్డు మంచిగా లేదు. ఎమ్మెల్యే ఎంపీనా ఎవ్వరు అసలు సర్పంచ అలా కోటి దండాలు ఇది కొంచెం మంచిగా చేపి మనం రోడ్డు ఎవ్వరైనా మంచిదే. సర్పంచ్కైనా ఇట్లా వాడు పోతలేడా, గుంపులో పోతలేడా అని తెలుస్తలేదా? గెలిచినప్పుడు అందరి ఇళ్ళలో పోతాడు. ఇప్పుడు ఈ రోడ్ వేయడానికి కష్టమవుతుంది ఆయనకు. చెప్పు, ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా ఎత్తాడా? మనిషికి ₹1 మాది వస్తుంది కదా లేడు కదా. ఇదేం కష్టం ఒక్కొక్కలకు. యాక్సిడెంట్లు కూడా అయితే కనీసాన్ని పడతాము అన్నట్టు మధ్యలో ఆపుకుంటా ఒక వెహికల్ పోయినాక ఒక వెహికల్కి పోతాను. చెప్పు, ఇక ఇంత అభిమానం చేసినంత ఎక్కడన్నా ఉందా? ఎక్కడ సీసీలో కానీ, శ్రీరాంపురంలో కానీ, మంచిర్యాల కానీ, మందమరి కానీ, ఇటు ఏంటిది ఇది జమ్మికుంట కానీ ఎక్కడన్నా ఉందా? ఇట్లా ఇంత గీడుచాలి గీడికే అంటారు. నేను ఏం చేస్తారు? ఏం లేదు, అల్లం వెల్లిపాయలు అమ్ముతా. మాల వేసుకున్నట్ట ఇక అయిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజులకు 3 రోజులకు అయిపోతే మళ్ళీ పోయి తెచ్చుకుంటా. ఫైనాన్స్ లా తెచ్చుకున్నా ఈ బండి. అయితే అది మొన్న పంక్చర్ అయితే పరిశానం. లేడీస్ ఏం చేస్తాం చెప్పు? మళ్ళీ రప్పించుకొని మళ్ళీ చేయించుకొని వెళ్ళిపోయినా. మాలు ఉండే ఎంత ఈ 30,000 మాలు ఉండే. అట్లా ఎట్లుంటుంది? అంత కష్టం ఉన్నది. ఆ సర్పంచ్కి కోటి దండాలు. మాకు ఘోరంగా ఉన్నది. ఇది చేపియకుంటే ఇబ్బంది బాగున్నది. ఇట్లా పడిపోతే కర్మార్ దగ్గర ఎమ్మెల్యే పట్టించుకోవద్దా? వాళ్ళకి చాలా రైట్ రిస్కేనండి ఈ రోడ్లతోని. ఎంత కష్టమవుతుంది అంటే నైట్ వచ్చేటప్పుడు మేము ప్రయాణం చేసేటప్పుడు రాత్రి అసలు ఏడ గుంటుందో తెలియదు, ఎక్కడ పడిపోతామో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితి ఉన్నది. రావాలంటే భయం అవుతుంది, తప్పట్లేదు. కానీ ప్రభుత్వాలు ఇక్కడున్న పొలిటికల్స్ కానీ ఏం వర్క్ చేస్తున్నారో అర్థం అవ్వదు. మాకైతే ఇబ్బందేనండి. 10 నిమిషాల ప్రయాణం అర్ధగంట 30 గంట పడుతుంది. ఈ వచ్చేటువంటి మార్గంలో ఎక్కడైనా ఒక వెహికల్ ఆగిపోయినా కూడా దాని ద్వారా ట్రాఫిక్ ఇబ్బంది అయ్యి దీన్ని పట్టించుకునే నాదులు లేక వెనుక ముందు అస్తవస్తలు పడుతూ ప్రజలు వెళ్తున్నారు. అంబులెన్స్ ప్రయాణం ఇది దబ్బన ఏదైనా ప్రమాదం జరిగి అంబులెన్స్ కూడా ఇందులో నుంచి వెళ్ళాలంటే సుమారు 30 గంట సమయం పట్టే ప్రమాదం ఉండింది. దీన్ని త్వరితగతిన ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకొని ఈ రోడ్డును సులభతరం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ ఇసుక టెండర్ మూలాన్నే ఈ రోడ్డు ఇసుక టెండర్ ఇక్కడ వేయడం మూలానే, గుంపుల పక్కన ఈ ఇసుక టెండర్ వేయడం మూలానే ఆ లారీలు ఎక్కువ లోడ్ కలిగినటువంటి లారీలు ఈ రోడ్డు మీద పోవడం మూలానే ఆ రోడ్లో హెవీ వెహికల్స్ ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడం మూలానే ఈ గుంతలు ఏర్పడ్డాయి. ఆ మిగతా రోడ్డు పూర్తయింది. ఈ 2-3.5 కిలోమీటర్లు మాత్రమే ఆగిపోయింది. సాధ్యమైనంత తొందరగా దీన్ని ప్రభుత్వాలు పట్టించుకొని ప్రత్యేకమైన దృష్టి పెట్టించి ఈ రోడ్డును పూర్తి చేసే ప్రయత్నం చేయాలి.